సహోదరులకు ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు పలికినటువంటి శిలువలో పలికినటువంటి 7 మాటల్లో మనం 6వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. శిలువ మీద యేసుక్రీస్తు వారు ఆఖరి మాటలుగా 7 మాటలు పలికారు. ఇప్పుడు ఈ 6వ మాట ద్వారా 6వ మాట యొక్క అర్థాన్ని, దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంశాలను ఈ వర్తమానంలో మనం విందాం. అయితే 6వ మాట సమాప్తమైనదే పలకడం జరిగింది. ఆయన సమస్తమును కూడా ముగిసిందని, సమాప్తమైనదని గ్రహించి చిరకపుచ్చుకొని అది కూడా ముగించబడింది కాబట్టి, ఆ ప్రవచనం కూడా ముగిసింది కాబట్టి, అప్పుడు తన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ప్రకారంగా సమాప్తమైనదని పలికారు. యేసుక్రీస్తు వారి ప్రయాణం పరలోకం నుంచి రావడం దావీదు పట్టణమందు ప్రారంభమయ్యి శిలువ మీద ముగించడం జరిగింది. అది సమాప్తికి ముగింపు. మానవ రూపంగా చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి ముగించారు. శరీర అవతారము ఇక ముగింపులోనికి వచ్చింది. అప్పుడు పలికిన మాటే సమాప్తమైనది. దేవుడు ఎందుకోసం వచ్చారు? ఏం ముగించారు? ఏమి జరిగాయి? ఏమి సమాప్తిలోనికి వచ్చాయి? ఆ ప్లాన్ ఏంటి? ఆయన మిషన్ ఏంటి? శరీర అవతారిగా, ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చారు? అది సింపుల్గా మనకు తెలుసు, కానీ దాని లోతు ఆంతర్యం ఏదో గొప్పది అపోస్తలులకు అర్థమైంది. తర్వాత వారు ఆ ప్రయాణాన్ని కొనసాగించారు. కొన్ని తెలుసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 43 వచనాలు మనం గమనిస్తే, బీదలకు సువార్త ప్రకటించడం, చెరలో ఉన్న వారిని విడిపించడం, దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, జీవము కలుగుటకు సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటారు. అంటే జీవం కలుగజేయడానికి వచ్చారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని ఉంటుంది. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చారు. లూకా సువార్త 12:49 వాక్యం ప్రకారంగా, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అన్నారు. పరిశుద్ధాత్మ అగ్ని. అందుకే క్రింద అంటారు, నేను పొందాల్సిన బాప్తిజం వేరే ఉన్నది అంటారు ఆయనే. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం ప్రకారంగా, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నారు. ఇవే కాదండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి విన్నంత సులభం కాదు. దాని లోతు అర్థం కావడం ఎంతో దాగుని ఉంటుంది. ఉదాహరణకు మనం గమనించినట్టయితే, వివరించినవన్నీ కూడా చివరికి మనల్ని రక్షించడమే అంతిమ లక్ష్యముగా కనిపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలన్నీ మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల. లూకా సువార్త 19:10లో మనం గమనించినట్లయితే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారంగా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అని ఉంటుంది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం, అతని ప్రాణం, ఆ ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చారు ఆయన. మొదటి తిమోతి 1:15 ప్రకారంగా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వారు లోకమునకు వచ్చారు. మొదటి యోహాను 3:5 ప్రకారంగా, మన పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను అని ఉంటుంది. ఈ వాక్యాలన్నీ కూడా గమనించారా? ఇవన్నీ గమనిస్తే మన రక్షణ నిమిత్తమే ఆయన అర్పించుకొనుటకే వచ్చారు. మన పాపములకు బలిగా అర్పించుకొనుటకే వచ్చారు. ఇవన్నీ కూడా అంతా మన రక్షణ కోసం, మన పాప విడుదల కోసం, అలాగే విమోచన క్రయధనం కోసమే, ఇందు నిమిత్తమే, రక్షణ నిమిత్తమే అన్నీ కూడా కేంద్రీకృతమవుతున్నాయండి. రాజ్య సువార్త ప్రారంభించారు రక్షణ సువార్తగా. అన్నీ ముగించి శరీరాన్ని అర్పించడం ఒకటే మిగిలి ఉంది. ఆ ఒక్కటే ఇప్పుడు శిలువ మీద ఉంది. అందుకే అన్నీ ముగించబడ్డాయి, నెరవేరబడ్డాయని తెలిసి సమాప్తమైనదని పలికారండి. ఇప్పుడు ఇంకా లోతైనటువంటి అంశాల్లోనికి వెళ్తాం. ఇంకా లోతుగా దీన్ని అర్థం చేసుకుందాం. అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనమందరం కూడా విందాం. ఆయన గిన్నె మరియు 2వ బాప్తిస్వం, ఆయన ఆఖరిగా ముగింపులో చేసేది రెండే రెండు ఉన్నాయి. ఇక్కడ గిన్నెలో నిధి త్రాగడం, పూర్తిగా నిండినది త్రాగాలి, అర్పించాలి మొదటిగా. రెండవది బాప్తిసం పొందడం. ఆల్రెడీ పొందారు కదా అనుకోవచ్చు. ఆల్రెడీ పొందారు అని కాదు, అది వేరు ఇది వేరు. బాప్తిసం అంటే అది ఒకటే కాదు. బాప్తిసం అర్థం కూడా తెలియడం లేదు చాలామందికి. బాప్తిసం అనగానే చాదస్తాలు మాత్రమే చెబుతున్నారు. నేటి సంఘాల్లో అది కాదు, ఇది ప్రత్యేకం. అదే బాప్తిస్వం.
చివరిగా ఫినిష్ చేసి ముగించాలి. ఆ ఫైనల్ క్లైమాక్స్ ఇది. అయితే రెండూ జరగాలి. ఆయన వల్ల మాత్రమే జరగాలి. ఈ రెండు కూడా ఆయన వల్ల మాత్రమే జరిగేది, ఆయన వల్ల మాత్రమే జరగాలి కూడా. ఇదే గిన్నెలోని త్రాగడము బాప్తిస్వం. మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిసం పొందుట అయినను మీ చేత అగునా అంటారు. అంటే ఇక్కడ కూడా ఆ గిన్నె వేరు, బాప్తిసం వేరు అని అర్థం చేసుకోండి. అందుకే ఇక్కడ గిన్నె బాప్తిసం గురించి ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనం ప్రకారంగా, అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను అంటారు. అది వేదనతో కూడినటువంటి బాప్తిసం, ఇంకా పొందాల్సినది ఉన్నది. లూకా సువార్త 22:43 ప్రకారంగా, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అంటారు. అంత భారభరితమైనటువంటిది అది. యోహాను సువార్త 18:11 వాక్యం ప్రకారంగా, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అంటారు. అంత ప్రాముఖ్యం ఈ గిన్నె బాప్తిసం. గిన్నె అనగానే ప్రాణం పోవడం, చనిపోవడం అనుకుంటారు, కానీ కాదు. అది ఇంతకుముందు మాటలో వివరించాను. గమనించండి, ఇప్పటి వరకు కూడా ఈ రెండు విషయాల కోసం చూసేటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు అవి కూడా ముగించబడ్డాయి. ఆ గిన్నె త్రాగబడింది, ఆ బాప్తిసం పూర్తయింది, అందుకే ఇది సమాప్తమైనదని పలికారు. చాలా క్లియర్గా ఈ మాట మళ్ళీ ఆలోచించండి. అన్నీ కంప్లీట్ చేశారు, అన్నీ నెరవేర్చబడ్డాయి, లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి, ఇప్పుడు పూర్తి చేస్తున్నారు, అన్నీ సమాప్తమైనది. ఈ మూడు కూడా గ్రీకు నుంచి వచ్చాయి. కాంప్లీషన్, ఫుల్ఫిల్మెంట్ అండ్ ఫినిషింగ్, మూడు కూడా గ్రీకు నుంచే వచ్చాయి. అన్నిటికీ కూడా ఎండ్ అని అర్థం, ముగింపు. అన్ని విషయాలకు సంబంధించిన లక్ష్యం నెరవేరి ముగించడమే టెలియో అనేటువంటి పదం వాడారు గ్రీకులో. అంటే పరిపూర్ణంగా పూర్తి చేయడం, సంపూర్తిగా నెరవేరడం, కరెక్ట్ టైంకి ముగించడం. అందుకే ఈ వెర్బును పర్ఫెక్ట్ టెన్స్లోనే వాడతారు, భూతకాలంలో మాత్రమే వాడతారు. దాని పరిపూర్ణంగా ముగించబడింది అని అర్థం. టెటెల్స్టాయ్ అనేటువంటి దాన్ని పరిపూర్ణంగా ముగించబడింది అని అర్థం. 100 సంవత్సరాల నుంచి ఎన్నో పురావస్తు ఆధారాలు అనేవి దొరుకుతున్నాయి కదా. గ్రీకు వ్రాతలు ఉన్నాయి, వాటిలో ఈ పదం కనిపిస్తుంది. అందులో టెటెల్స్టాయ్ అనేటువంటి పదాన్ని పరిశీలించారు చాలామంది. ఇట్ ఈస్ ఫినిష్ అని అర్థం వస్తుంది. అంటే పరిపూర్ణంగా కరెక్ట్ టైంలో పూర్తి అవ్వడం, ముగించడం, సమాప్తమైనది అని అర్థం. అదే మాట ఇప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది. అంటే కరెక్టు టయానికి పరిపూర్ణంగా ఏమీ మిగిల్చకుండా పూర్తిగా ముగించబడింది అని అర్థం. అలా ముగించేటప్పుడు మనం ఒకటి చూస్తాం, గట్టిగా బిగ్గరగా కేక వేస్తారు, ఏ క్రై ఆఫ్ ఏ విక్టరీ. యేసుక్రీస్తు వారు తన తుది శ్వాస విడిచే ముందు బిగ్గరగా కేక వేశారు. మత్తయి సువార్త 27:50, మార్కు సువార్త 15:37లో కూడా. యోహాను మాత్రం ఆ కేకను స్పష్టంగా రాశాడు. ఆ బిగ్గరగా వేసిన కేకే సమాప్తమైనది. ఓడిన వారు భయపడతారు లేదా సైలెంట్గా ఉంటారు. కేవలం గెలిచిన వారు మాత్రమే విజయాన్ని ప్రకటిస్తారు, గొప్పగా చెప్తారు, బిగ్గరగా అరుస్తారు. బిగ్గరగా చెప్పడం యేసుక్రీస్తు వారి విజయ ఘోష, విజయ సాంకేతం. ప్రపంచానికి ప్రతిధ్వనిచ్చేటువంటి విజయం ఇది, సమాప్తి అయినది. అంతేకాదు, ఇది పూర్తి అవ్వడం కూడా, ఇది ప్రవచన నెరవేర్పు కూడా, ఒక ప్రవచన నెరవేర్పు యొక్క అనౌన్స్మెంట్ కూడా. నెరవేరబడిన ప్రవచనాల అనౌన్స్మెంట్ ఈ కేక వేదనతో కూడా తండ్రి చిత్తం, గిన్నె, బాప్తిస్వం, సఫరింగ్, సిలువ ఇవన్నీ భరించి ముగించి దేవునితో ఆయన సమానమైనా కానీ పూర్తి విధేయతతో ప్రకటించారండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును అని రాయబడింది. 11లో, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. తండ్రి ఆజ్ఞ లోబడినటువంటి విధేయత కుమారునిది.
ఆ విధేయత చూపించి ఇలా గర్వంగా తన ప్రాణాన్ని అర్పించి గొప్పగా చెప్పగల సామర్థ్యం ఉంది. అందుకే సమాప్తమైనదని గర్వంగా పలికారు. అది విధేయత, వినయం మరియు భరించలేని బాధలో జీవితాన్ని ముగిస్తూ పలికారు. ఒక కొత్త శకానికి, కొత్త నిబంధనకు నాంది పలికారు. ఈ 6వ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఏం నేర్చుకోవాలి, మనకు నేర్పేటువంటి పాఠం కూడా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. శిలువ మీద నుంచి ఈ 6వ మాటను ధ్యానించేటప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి, దానిలో 4 అంశాలు మనం నేర్చుకుందాం. మనం జీవించే జీవితం ఎలా, ఎందుకు బ్రతుకుతున్నామో లక్ష్యం ఉండాలి. గమ్యం లేని జీవితం గందరగోళంగా ఉంటుంది. లక్ష్యం కోసం లక్ష్యం వైపు బ్రతకాలి. యేసుక్రీస్తు వారికి లక్ష్యం ఉంది. ఆ చిత్తం జరిగించడానికే వచ్చారు. ఆ మిషన్ పూర్తి చేయకపోతే సమాప్తమైనది అనే దానికి అర్థం ఉండదు. ఆయన శరీర సంబంధమైన జీవితం కొరకు మాట్లాడడం లేదు. నిజానికి ఆయనకు ప్రారంభము, ముగింపు అంటూ ఏమీ లేదు. ఆయన ఎందుకు వచ్చారో, తండ్రి ఉద్దేశించిన చిత్తాన్ని నెరవేర్చుకున్నారు, లక్ష్యంగా పెట్టుకున్నారు, దాని గురించే మాట్లాడారు. మన జీవితాలు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారి జీవితం ఉద్దేశంతో, దేవుని చిత్తంతో నడిచిన జీవితం ఆయనది. ఏదేమైనా ఆత్మఫలము, ఆత్మీయ బహుమానాలు స్వీకరించి, ఆత్మ సామర్థ్యాలు గుర్తించి, దేవుడు దేనికి వాడుతున్నాడో, దేనికి ఎన్నుకున్నారో విధేయతగా, నిజాయితీగా బ్రతకాలి. అందుకే ఆయన బోధనలో సామర్థ్యం, టాలెంట్ కోసం చాలా చెప్పారు. మత్తయి సువార్త 24:14-30 వచనాలకు మనం గమనిస్తే సామర్థ్యం కొరకు ఉపమానాన్ని చెప్తారు. లూకా సువార్త 19:11-27 వచనాలకు గమనిస్తే సామర్థ్యం కొరకు ఉపమానం చెప్తారు. ప్రతి సందర్భములోనూ ప్రతి వారు కూడా ప్రత్యేక ప్రతిభ, ప్రత్యేక సమయం, పరిస్థితుల్ని వీటిని దృష్టిలో ఉంచుకొని చేయాలి. మన జీవితానికి సార్థకతం చేసుకోవాలి. మత్తయి సువార్త 25:21 వాక్యంలో చూస్తే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని కొనియాడబడి సంతోషముతో పాలు పంచుకుంటాడు. దేవుని విషయంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఏదైనా మన లక్ష్యాన్ని ఛేదించాలండి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. చనిపోయే ముందు ఏమి సాధించావు? ధనం, పేరు లేదా ఇంకేవి తృప్తినివ్వవు. సాధించిన విజయమే తృప్తినిస్తుంది. ఆ ఘనతే తృప్తినిస్తుంది. ఎలా అన్నదే తృప్తినిస్తుంది. యేసుక్రీస్తు వారు ఆ విజయంతోనే అన్నీ ముగించి సమాప్తమైనదని పలికారు. ఎంత త్యాగమో చూడండి, ఎంత తృప్తి అది. రెండవది మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని 2వ పాఠం ఫోకస్డ్గా జీవించాలి. లక్ష్యంతో జీవించడానికి, సాధించడానికి ఎన్నో ఎదురవుతాయి. అన్ని ఆటంకాలు, అన్నిటిలోనూ ఫోకస్గా ఉండాలి. ఫోకస్ పెట్టి, అనగా దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. మన జీవితాలు అన్నీ కూడా షార్ట్కట్ జీవితాలు. షార్ట్కట్కే అలవాటు పడిపోయాం. అన్నీ షార్ట్కట్లో బతికేయాలి, జీవించాలి, దొరికేయాలనుకుంటాం. షార్ట్కట్లోనే అన్నీ పొందుకోవాలనుకుంటాం. కానీ జాగ్రత్తగా మనం లక్ష్యాన్ని రీచ్ అవ్వాలండి. అవాంతరాలకు, శోధనలకు, కొన్ని పరిస్థితులకు కూడా నో చెప్పాలి ఖచ్చితంగా. లేకుంటే దారి తప్పగలం. అపవాది మనల్ని దారి తప్పించే ప్రయత్నం చేయగలడు. అలాగే మెరుగైన అవకాశాల కోసం ఖచ్చితంగా మనం ఎస్ చెప్పాలి. ఆత్మీయమైన విషయాలకు ఖచ్చితంగా ఎస్ చెప్పాలి. దేవునితో ఉండాలి. మూడవది మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభునందు పిల్లల, ఒబీడియన్స్ అనేది మూడవది. ఒబీడియన్స్ అనేటువంటి మాట వింటూ ఉంటాం కానీ పాటించం. దేవునికి ముందు మనము అనగా విధేయత చూపాలి. మూడవదిగా విధేయత దేవుని యొద్ద ఉండాలి ఖచ్చితంగా. యేసుక్రీస్తు వారు సమాప్తమైన చెప్పడానికి ఎంత కష్టపడ్డారు, సాధించారు. విధేయత కలిగి అప్పుడు విజయంతో స్వరమెత్తి చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 8:2లో కానీ, గలతీ పత్రిక 2:20లో కానీ తనను తాను తగ్గించుకొని మరణమునకు విధేయుడయ్యాడు. యేసుక్రీస్తు వారు ఆ తగ్గింపు, ఆ విధేయత అనేది మనలో కోల్పోతున్నాం. నేడు బయట కాదు, ఉద్యోగాల్లో కాదు, ఫ్యామిలీలో కాదు, ఆఖరికి చర్చెస్లో కూడా విధేయత లేదు. విధేయత అస్సలు లేదు. వివేకంగా అసలు ఉండడం లేదు. ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారంటే, ఆలోచనలు వేరు, సంప్రదాయాలు వేరు, ప్రతీది కూడా విమర్శనాత్మకంగా తయారైందండి. విధేయత అంటే మనం ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, దేవునికి విధేయులుగా జీవించడం. నాలుగవది ఏంటి అంటే, దేవుని ఉద్దేశాన్ని సాధించడం కోసం మన బాధలను, శ్రమలను సహించడానికి, తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడైనా సాధించాలి. సాధించాను అని సమాప్తమైనదని చెప్పాలి. అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలంటే ఎంత కష్టం చెప్పండి.
ఎన్ని శ్రమలు సహించాలి, ఎంత బాధ, ఎంత శ్రమ, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందండి. మన జీవితాలు పరిపూర్ణం అవ్వాలన్నా, దేవుని ఉద్దేశాలు నెరవేరాలన్నా ఎన్నో బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కోవాలి. వాటిని ఆహ్వానించాలి, ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవాలి. అలా పౌలు ప్రయత్నించాడు. 2 తిమోతి 4:6లో నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమైనది అని రాశాడు. అంతగా నిలిగాడు పౌలు. అలా సహించి ఎదుర్కొంటూనే విజయము, తృప్తి. అప్పుడే 2 తిమోతి 4:7లో మనం గమనించినట్లయితే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అన్నాడు. అలా నలిగి పౌలు చెప్పగలిగాడు, అంత తృప్తి పొందగలిగాడు. నా పరుగు కడముట్టించి తిని అని చెప్పగలిగాడు. అలా మనం సాధించాలి, మనం చెప్పుకోగలగాలి. మంచి పనిలో, మంచి లక్ష్యాలలో విధేయత కలిగి సాధించాలి, పూర్తి చేయాలి. అప్పుడే ముగింపు సమాప్తమవుతుంది. అదే దేవుని యొక్క సమాప్తమైనది అనే దానికి అర్థం. సమాప్తమైనది అనే దానికి దైవిక సంబంధమైన దేవుని విషయాలు, అలాగే ఆ మాట ద్వారా నేర్చుకోవలసినటువంటి 4 పాఠాలు కూడా మనం గ్రహించాలి. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయుండి మనల్ని బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.